రోగులను స్వస్థపరిచే శక్తి మన దేవుడికి ఉంది. మనం పుట్టించిన వాడు కనుక మన అవయవములన్నీ ఆయనకు తెలుసు. ఎక్కడ ఏముంది 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 అని అన్నీ తెలుసు. ఆయన పుట్టించాడు కదా మన తల్లి గర్భంలో ఉంది అవయవములను నిర్మించి మనం పుట్టించాడు భూమికి. చిన్న పిల్లలు ఉంటారు కదా కాబట్టి దేవుడు తెలుసు ఏ రోగం వచ్చింది, ఎక్కడ ఉంది, ఏది కథ, ఎక్కడ వీరికి అస్వస్థత అని తెలిసి మనం వినాయకుడు వేడుకుంటే స్వస్థపరుస్తాడు తప్పక దేవుడు. ఆ నమ్మకం మీకు ఉండాలా అన్నాడు దేవుడు. నేను రోగులకే వచ్చాను అన్నాడు సోదరు. నేను ఆరోగ్యమైన వారికి రాలేదు, నేను రోగుల కొరకే వచ్చాను. ఇంకొకటి, నేను పాపుల కొరకే వచ్చాను, నీతి మంతుల కొరకు రాలేదు. కాబట్టి మనంతా పాపులమే కదా, జన్మతో మనంతా పాపులమే కాబట్టి మన కొరకే దేవుడు వచ్చాడు, దిగి వచ్చాడు. ఆ లోకంలో నుండి దిగి వచ్చి భూలోకంలో ఉండి అనేకులను స్వస్థపరిచాడు మన ప్రభు. అనేక దయ్యములు వెలుగొట్టాడు, రోగములు వెలుగొట్టాడు, గుడ్డివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు. మరి గుండె విషయంలో కూడా ఆయన బాగు చేస్తాడు. మెదడు ఇన్ని కూడా ఆయన కంట్రోల్లో ఉన్నాయి. మనం ఆయన కంట్రోల్లో ఉన్నాము, ఆయన కంట్రోల్లో ఉన్నాం మనం. కాబట్టి ప్రభు ఇది ప్రభు నా గతి, నా స్థితి ఇది ప్రభు, నాకు కనిపించున్నాయన, నాకు మేలైనా, నాకు ఆరోగ్యం దయచేయి, నేను చదువులో మొద్దుగా ఉన్నాను, నాకు జ్ఞానం దయచేయి, నేను చదవాలి, బాగా తెలుగు చదవాలి, ఇంగ్లీషు చదవాలి, నేను నీ కొరకు వాడబడాలి, నేను పెద్ద అయితే నీ పని చేస్తాను, నన్ను స్వస్థపరచునాయన, బాగు చేయను ప్రభుత్వం వేడుకుంటున్నాను. ఇక్కడ ఒక ప్రధాన కుమారుని బాగు చేశాడు యేసయ్య. మళ్ళీ నెక్స్ట్ వస్తున్నాడు యెరూషలేమునకు. ఆయన వచ్చినప్పుడు అక్కడ కోనేరు ఉందంట యెరూషలేము దగ్గర, బెతెస్దా అనబడిన కోనేరు. కోనేరు అంటే మీకు తెలుసిన కోనేరు ఎట్లుంటుంది మీకు తెలియదు, నాకు తెలుసు. ఇప్పుడు మీకు తెలుసు కోనేరు నేను పెద్ద ఇదిగా ఉంటాను, నాకు ఇంకా నీళ్ళు ఉంటాయి, చుట్టూ ఇది ఉంటుంది కోనేరు. అక్కడికి అనేక మంది వచ్చినారంట, కుడ్డివారు ఆ కోనేటి దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు? రకరకాల రోగాలు ఉన్నాయి. రకరకాల రోగాలు ఉండడం వలన ఆ కోనేటిలో దిగితే బాగుపడతాను, ఆ నీళ్ళలో దిగితే బాగుపడతాను అంటే ఇంకా బాగుపడతావు. దేవదూత ఎప్పుడో వస్తాడట, ఆ దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలిస్తాడట కోనేటిలో. అప్పుడు ఎవరు ముందు పడతారో వాడు బాగేస్తారు. మళ్ళా పట్టే భాగాలు 2వ, 3వ, 4వ, 5వ పట్టే భాగాలు మొట్టమొదట పడిపోతే బాగుపడతారు. సరే ఇట్లా బాగుపడిపోతున్నారు అన్నారు. కొంతమంది బాగా నీళ్ళు నేర్చుకున్న దేవతలతో చూస్తారు, గొప్ప వచ్చి మునిగి స్వస్థపడి పోతారు ఇంటికి బాగా. అయితే ఇక్కడ ఒక ఆయన ఉన్నాడంట, 38 ఏళ్ళ నుంచి ఒక్కొక్కరు ఉన్నాడు. ఎన్నేళ్ళు? 38 ఏళ్ళు. 38 ఇయర్స్. ఎన్నేళ్ళు చెప్పండి? 38 అన్ని ఏళ్ళు చెప్తున్నాడు. అబ్బా దగ్గర కదా ఉద్యోగుడు ఎట్లా చదువుతున్నాడు, ఏది కదా 38 ఏళ్ళ నుంచి పాపము పోయిపోతున్నాడు. ఎప్పుడు పోయి కలిపి కోరుకుంటున్నాడు. ప్రతిసారి ఎట్లే 38 ఏళ్ళు అవసరమైన పాపం కదా. తిప్పలు కనుక్కోవడం, కాళ్ళు నర్సరీలు. ఇది ఎవరు చూచారో? యేసు ప్రభువు చూచాడు. ఎవరైనా చూసినారా ఆ మనుషులో? ఎవరు బాగేట్లా వాడు గబ్బా తీసుకొచ్చి కూర్చోబెట్టి తిప్పుదాము పాపం వాడు ఎవరికన్నా పట్టిందే, ఎవరికి పట్టా. మనుషులను నమ్ముకొనుటంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనేది కదా.
నరులు పనికిరారు, నరులు మనుషులు పనికిరారు, వాళ్ళ సహాయం వ్యర్థం మనకు. రాజులు కూడా చేయలేరు. రాజులంటే, ప్రభుత్వం అంటే, మన మంత్రులు ప్రధాన అంతా అంతే అంతే. ఏసై చూసినాడు చూడండి, మన ఆయనకి ఏమంటే మన స్థితి ఏసై తెలుస్తుంది. మరే ఎవరు బాగానే పాపం, ఎవరు అనాథగా ఉన్నారు, పాపం ఎవరు సహాయం చేయలేదేవారు. ఆయన అందరినీ చూస్తుండే దేవుడు యేసయ్య, అందరినీ చూస్తాడు ఆయన. మిమ్మల్ని ఆ పిల్లెత్తుంది, ఈ పిల్లెత్తుంది, వాడెత్తున్నాడు, ఈడెత్తున్నాడు, ఎట్లా భక్తి ఉండాలా లేదా, వాడుకు సండే స్కూల్కి పోతుంటారా, బయటకు చదువుతుంటారా, ప్రార్థన చేసుకుంటున్నారా, ముందుకు వస్తున్నారా, ఆసక్తిగా ఉన్నారా? చూడండి, మనం పుట్టించారు కదా ఆయన, మనం పుట్టించాడు కాబట్టి మనకి తెలుసు మన కథ ఎట్లున్నారు, ఎట్లున్నారు, మన బ్రతుకంతా తెలిసేసాయి. ఎక్కడెక్కడ మనం ఏం చేస్తున్నామో అన్నీ చూసే దేవుడు. జాగ్రత్తగా ఉండాలి మనం మన జీవితంలో. ఏసై చూస్తున్నామని భయంతో మనం మన పనులు చేసుకుంటూ ఉండాలి. ఏసయ్య భయం మనకు ఉండాలి కదా. ఆ భయం ఉంటే మనకు ఏమి చేయకుండా ఉంటాం. కానీ ఏ కార్యక్రమాలు కానీ తల్లిదండ్రులు కానీ ఏసయ్య తల్లిదండ్రులు కూడా మీరు ప్రేమించాలి. వాళ్ళ మాట వినాలి. మీరు పెద్ద మీరు చెప్తే నాన్న పోవాలంటే పోవాకు, ఇక్కడ కూర్చోరంటే కూర్చో, ఆ తినకాకుండా తినగాకు. ఇలా తల్లిదండ్రుల మాట వింటే మీకు ఆయుష్కాలం పెరుగుతుందంట. అది ఉంది. మీరు తల్లిదండ్రుల మాట వింటే ఏమవుతారంట, ఏమవుతారు? ఆయుష్కాలం పెరుగుతుందంట. అది ఆయుష్కాలం లేదు. మీ జీవితం చాలా ఏళ్ళు బ్రతుకుతారు. మీరు చాలా ఏళ్ళు బ్రతుకుతారు. ఇక్కడ వీడు 30 ఏళ్ళ నుంచి పాపం అల్లాడిపోతాంటే ఏసై ఇప్పుడు చూసి వచ్చాడు. ఆయనకు తెలుసు ఎక్కడ ఏం జరుగుతాను కాబట్టి మీ దగ్గరికి వచ్చినాడు. వచ్చి నువ్వు స్వస్థపడకుండా కోరుతున్నావా? ఎలా నువ్వు బాబానికి సంబంధం నీకు 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నావే, ఎవరు నీకు సహాయం చేయలేదా? సరే నేను వచ్చిన లేచి నీ పరిపెత్తుకొని నడుము. చూడు, వీరుడికి ఇవ్వలే, వీళ్ళని పోయి పడుకోవట్లే. మాట మాట ఆయన మాటలో ఏముంది? శక్తి ఉంది. ఆయన మాటలో శక్తి. మాట చెప్పితే చాలు జరుగుతుంది. పిల్లలు బాగేరా, పిల్లలు క్యాచ్ చేయరా, ఈసారి పిల్లలకి ఉద్యోగమే, వీళ్ళకు కదా. అవునయ్యా, నేను స్వస్థపడబోతున్నానయ్యా, నేను పోదామంటే ముందుగానే పోయి అర్థం పడుతున్నానయ్యా, నువ్వు పోలేకపోతున్నానయ్యా, నువ్వు బాగుపడలేకపోతున్నానయ్యా అని అప్పుడు నుంచి వాడు చెప్పినాడు. వేసాయి చెప్పినప్పుడు సరే నీ పరిపెత్తుకొని నడు చెప్పిన వెంటనే అది లేచి పరిపెత్తుకొని పోతున్నాడంట. చూడు ఎంత ఆశ్చర్యం కదా. మందులే, ఇంజక్షన్లులే, పూయడంలే, చేతికి ప్రాంతంలే. ఏసయ్య మాట మాట మాట. ఆయన మాట విలువైనది. ఆయన మాట ఘనమైనది. ఆయన మాట ఎంతో శ్రేష్టమైనది. ఆయన మాట వినాలి మనం. ఆయన మాటలలో చాలా సంతోషం కూడా ఉంది, ఆదరణ ఉంది, నెమ్మది ఉంది. ఆయన మనతో ఉంటే ఎంతో సురక్షిత ఏమనుకుంటాం మన జీవితాల్లో. అప్పుడు మీరు పరిమితులకు పోతా అంటే అప్పుడు మేము ఉంటారు కదా, వేరే వస్తా యూదులు ఎవరు రాని నువ్వు స్వస్థం వచ్చింది, ఈరోజు విశ్రాంతి ఉదయం పని చేయకూడదు కదా. ఈరోజు ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినంలో ఏ పని చేయకూడదు. విశ్రాంతి వండుకొని తినకూడదు. విశ్రాంతిగా దేవుడు గుర్తించుకుంటాము. అటువంటి టైంలో యోగా నువ్వు బాగా చేసేది నాకు ఏ పని చేయకూడదు కదా ఎందుకు అని అనుకుంటాను. ఎందుకు ఏమో ఇయ్యాను ఒక ఆయన వచ్చి నువ్వు స్వస్థపడడం జరుగుతున్నావని అడిగితే అవునన్నాను. అయితే నీ పరిపెత్తుని అడుగుతాను చెప్తే నేను బాగుపడి వచ్చానయ్యా. ఆయన పేరు తెలుసునా? తెల్లయ్యా నాకు ఆయన ఎవరయ్యా.
ఇట్లా అందరూ వారిని అడుగుతాడు, ఎవరు బాగా చేసింది, ఎవరురా ఇంకొద్దు విశ్రాంతి జనం బాగు చేయడం వాడు. సరే ఎవరయ్యా ఆయన చెప్పినాడు, నేను బాగున్నాను వేయాలి. లేకపోతే దేవాలయంలో యేసయ్య యప్పని చూసినాడు, కూర్చొని బాగా చేసినాడు. దేవాలయం పోయినాడట యప్ప. దేవాలయం మందిరానికి వరకు యేసయ్య అక్కడ నుండి వీడిని చూసినాడు. చూసి ఏమన్నాడు చూడు, వాడితో ఏమన్నాడు చూడు, దేవాలయంలో వారిని చూసి 14 చూసుకోండి. ఇదిగో వస్త్రం నొందింది కదా, పాపని వదరా నాయన, కాబట్టి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు పాపం చేయకమని చెప్పగా. పాపం చేయగలరా, నువ్వు పాపం చేసిన తోటి కీడు నీకు వచ్చింది, కుంచేది అయినావు, నువ్వు పాపం చేయగలవు, ఎక్కువ కీడు చేయగలవు అని చెప్పినట్టు దేవుడు. నీకు కీడు కలగకుండానట్లు ఇక్కడ పాపం చేయకూడని చెప్పగా వారు అప్పుడు తెలిసిందే ఎవరెవరైనా యేసయ్యేమో అని. అది తెలియదు, యేసు ప్రభు తెలుసు. ఆ దేవాలయంలో కూర్చొని చెప్పినప్పుడు యేసు ప్రభు ఇప్పుడు కలుపుకుని అన్నాడు, ఇలా శక్తివంతుడేనా, నేను అధికారి, అన్నీ లోపడతాయి అనుకో చెప్పతాయి ఓటు పడ్డ. అప్పుడు పోయి మనం ఏం చెప్పినాడు, నాకు ఎస్ఐలా బాగు చేసింది, ఎస్ఐ బాగు చేసినాడు నన్ను చెప్పినప్పుడు కోపం వచ్చింది. ఏసయ్యా, ఈ జరుపు బాగు చేసింది ఏసయ్యా, చేయకూడదు కదా, ఎప్పటి మనం సంపాలా శాంతి దినంలో ఎవరిని పని చేయకూడదు. ఏంటంటే ఇక బాగు చేస్తాం కదా మనుషుల్లో, తప్పిది దేవుడికి విరోధం అని ఎప్పుడు పట్టుకోవాలా, ఎప్పుడు సంపాడాలి. చూడు మనుషులకు మంచి పని చేస్తే ఎవరు పడాలి, సంపాలంటారు. నాకు కూడా అదే జరుగుతున్నాయి కదా, మంచి పనులు దేవుడి వారితో చెప్తా అంటే చంపుతాను మనుషులు, కదా దేవుడి దాసులు చంపుతాను కాదు, విరోధంగా మాట్లాడుతున్నారు. బైబిల్ చెడ్డది బూతున్నట్టున్నారు, బైబిల్ మంచిది కాదు. ఏమేమి ఉన్నాయి, మనుష్యుడు హృదయములు దేవుడు తెలుసు కాబట్టి ఆయన ఎదుటి ఆయన చేస్తాడు. కాబట్టి ఆయన చంపాలని హింసించినాడు. చూడండి, చంపాలా ఎప్పుడు పట్టుకోవాలా అనే అది కథ. హింసించవే చూడండి, లాస్ట్ 18వ వచనం ఏమైంది, ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. మరీ పుట్టినావు, వ్యతిరేకంగా పుట్టినావు, మీరు ఏమి చేయకూడదు, నువ్వు దేవుడివే, తండ్రి తండ్రి నీకు ఇద్దరు చెప్తానవే, నేను సమానము దేవుడితో అంటానవే, నిన్ను సంపాలా, దేవుడికి విరోధంగా మాట్లాడు, తండ్రి అని చెప్తాను, నువ్వు దేవుడి విమోదం చెప్తాను, నేను దేవుడితో సమానం అని చెప్తాను. మొన్న పుట్టి మరే కూర్చున్నోడివి నువ్వు సమానం ఆ దేవుడికి సంపాద ఎప్పుడు సంపాదన. యేసయ్య బాగు చేసే దేవుడు కదా, యేసయ్య ఎటువంటి వాడు, బాగు చేసే దేవుడు, బాగు చేసేవాడు. మన స్థితిని చూసి మన మీద జాలిపడి కరుణించి మన పాపములను మనకు దూరం చేశాడు. కాబట్టి నేను జాగ్రత్తగా దేవుడు ఉండండి, బాగా చదువుకోండి, పొద్దున్నే చేసిన ప్రార్థన చేసుకుంటే ఒక చిన్న వాక్యం దొరుకుని పడిపోండి. చిన్న వాక్యం అంటే కీర్తనలు ఉంటాయి కదా, చిన్న 2-3 వాక్యాలు దొరుకుని నాకు తోడుగా ఉండండి, ఇదేమో నేను పడిపోతాడా, నా
ప్రయాణంలో తోడుగా ఉండండి స్వామి. మన ఇంటికి వచ్చిందాక మీ దయచేసి మాకు తోడుగా ఉండండి. మీరు ఉదయాన్నే ప్రార్థన చేసుకొని స్కూల్కి ఇవ్వండి. దేవుడు మీకు తప్పక సహాయం చేస్తాడు. మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఆయన విషయం జరుపుకుంటాడా? ఆయన ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు. మన మధ్య ఉన్నాడు ఆయన. ఎందుకు తెలుసా? ఎచ్చట ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారు, వారి మధ్య ఉంటాను. మనకు కనపడడు. దేవుడు మనకు పనికిరాడు. అయితే రహస్యంగా చూస్తుంటాడు. రహస్యంగా కనపడకుండా ఎవరు మాట వింటాడు. ఊరిగా ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి నాయన దేవుడికి ప్రీతికరంగా ఉందా? మీ యవ్వనంలో దేవుని వరకు పనిచేయండి. మీ బలము, మీ శక్తి దేవుడికి ఇవ్వండి. దేవుడు ప్రేమిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఆ వాక్యం లేదు. ఆయన భయభక్తులు కలిగి ఉంటే మనకు ఏం చేస్తాడు దేవుడు? ఉద్యోగంలో కానీ మన జీవితంలో కానీ ఆయన మేలు చేసే దేవుడు. ఆ వాక్యం నేను చిన్నప్పుడు ఈ వాక్యమే పట్టుకున్నాను. నేను నా ఎవరంలో ఈ వాక్యం ఆయనతో భయభక్తులు గల వారికి ఎందుకు మేలు చేస్తాడు ఆయన? అందుకే నాకు మేలు చేశాడు. ఇంతవరకు నేను ఆ దేవుడు ఇంతవరకు నన్ను నిలబెట్టాడు. దేవుడు ఆయనతో భయపడి వెళ్ళినప్పుడు తప్పక మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన సహాయం చేసే దేవుడు, తప్పించే దేవుడు, కాపాడే దేవుడు, మన ఇంటికి కృప చూపే దేవుడు. కాబట్టి మీరు ఆయన వెంబడించండి. ఆయనతో భయభక్తులు కలిగి ఉండండి. వాక్యం మీకు తెలిసిందే ఉంటుంది. లూకా 19 నశించిన దానిని వెతికి రక్షించినట్టు మనుష్య కుమారుడు ఈ లోకంలో వచ్చాను. ఎందుకు వచ్చినాడంట? నశించిన దాన్ని వెతికి రక్షించుకోవడం అంటే ఏంటి? ఇట్లా లోకంతో వాడు చచ్చిపోయింది కదా, ఇప్పుడు నేను కూర్చుంటాడే చచ్చిపోనిక అంటే ఉంటే వాడు చచ్చిపోతాడని, వాడు నశించుతాడని, నశించిన దానిని వెతుకుతూ ఎక్కడొక్కడు వేసాడు. అయ్యా ఎసయ్యా, ఎసయ్యా నన్ను బాగా ఎసయ్యా, నన్ను ఎందుకు ఇవ్వలేదయ్యా ఈ కోరికలు నువ్వు అయ్యా అని అన్నాడా? అనలేదు. ఆయనే వచ్చాడు. ఎంత ప్రయోజనం, ఆయనే వచ్చాడయ్యా. వెతుక్కుంటూ వస్తాడట. ఇంత మంచి దేవుడు కదా ఏసయ్యా. మనం వెతుక్కుంటూ వచ్చి మన బాధలు, మన శ్రమలు, మన ఇబ్బందులు అన్నిటితో తోడుగా ఉండడానికి ఆయన వస్తున్నాడు. కాబట్టి ఆయన మీరు నమ్ముకోండి. మీ హృదయంలోకి ఆయన ఆహ్వానించండి. ఎసయ్యా నా హృదయంలోకి రా, ఎసయ్యా నాలో ఉండు, నన్ను నడిపించు, నా ప్రయాణంలో తోడుగా ఉండు, నా జీవితం అంతా నీకు అప్పగిస్తాను, నేను నీ కొరకు పనిచేస్తాను అని చెప్పి ఆయన వేడుకోండి. కాబట్టి మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. మన దేవుడు స్వస్థపరిచాడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి మీరు నమ్ముకొని ఆయన కొరకు మీరు ముందుకు సాగండి. వాక్యం అదే 19 లోకస్వార్థ 10 నశించిన దానిని ఎదిగి రక్షించినట్టు మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన ఎందుకొచ్చాడు దేవుడు? మన కొరకు వచ్చాడు. సరే ఇంతతో ముగించుకున్నామా?